వెల్కమ్ టు సర్కార్ ఇండియా. తిరువూరు నియోజకవర్గం తిరువూరు పట్టణంలో భవన నిర్మాణ కార్మికుల అధ్యక్షుడు నల్లగొర్ల వేలాద్రి మాట్లాడుతూ తిరువూరులో 3000 మందికి పైగా భవన నిర్మాణ రంగంపై జీవనం సాగిస్తున్నామన్నారు. ఈ తరుణంలో భవన నిర్మాణ రంగంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నామని, మా సమస్యలను విన్నవించేందుకు లేబర్ ఆఫీస్ కూడా తిరువూరులో లేకపోవడం మాకు బాధ కలిగించే విషయమని, ఎన్నిసార్లు పై అధికారులకు తెలియజేసినా ఫలితం శూన్యమని ఆయన అన్నారు. భవన నిర్మాణం సమయంలో ప్రమాదాలు చోటు చేసుకుంటే వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ రంగంలో ఉన్న మా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలంటున్న తిరువూరు మండల భవన నిర్మాణ కార్మికుల అధ్యక్షులు నల్లగొర్ల వేలాద్రితో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్టు పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. మన తిరువూరు మండల భవన కార్మికుల ప్రెసిడెంట్ బద్రి గారు మనతో ఉండడం జరిగింది. భవన కార్మికులు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎటువంటి సమస్యల్ని ఫేస్ చేస్తున్నారు, మరి వాళ్ళ కుటుంబాల జీవన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, మరియు వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తున్నారు అనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ బద్రి గారు చెప్పండి, ఈ భవన కార్మిక రంగం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఏ విధంగా ఉంది అంటే ఏం చెప్తారు? గత 5 సంవత్సరాలుగా మేము ఎదుర్కొన్న సమస్యలు చాలా ఉన్నాయండి. ఎందుకంటే మాకు వచ్చే సంక్షేమ బోర్డులో నిధులన్నీ ఖాళీ అయిపోయినాయి. మేము కట్టిన డబ్బులు కూడా చెస్ రూపంలో మొత్తం వాళ్ళే తినేశారు. కానీ ఏమన్నా జరిగితే మేము లేబర్ ఆఫీసర్కి వెళ్దామంటే ఇక్కడ లేబర్ ఆఫీసర్ కూడా లేకుండా చేసేశారు. కనీసం లేబర్ ఆఫీసర్కి అర్జీ పెట్టాలంటే మేము నూజివేడి వెళ్ళాల్సి వస్తుంది. 50-100 కిలోమీటర్లు అవుతుంది. మరి ఈ డబ్బులని మేము రెక్కాడితే కానీ డొక్కాడత పరిస్థితి మారి ₹1 కూడా మాకు ఏ గవర్నమెంట్ నుంచి వచ్చినా కానీ ఇంతవరకు మాకు ₹10 బిళ్ళ కూడా రాలేదండి. ఎన్నో సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం. కానీ అసంఘటిత కార్మిక సంఘం ఎన్నో జీవోలు ఇచ్చినా కానీ మా అమ్మలు మాత్రం ఇంకా అణచివేతలోనే ఉంచారు. కనీసం దీని గురించి ఇంతవరకు చర్చ లేదు, దాని గురించి అమలుపరుస్తా అనేది లేదు. ఇప్పుడు తిరువూరు పట్టణానికి వచ్చే వరకు ఎన్ని వేల మంది భవన కార్మికులు ఉన్నారు అంటే ఏం చెప్తారు? 3000 పైచీలకు ఉంటారు సార్. ఇక్కడ ఈ 3000 మంది పైచీలకు భవన కార్మిక రంగం ఇక్కడ పనిచేస్తా ఉంటే మరి లేబర్ ఆఫీసే లేకపోవడాన్ని మరి మీరు ఎప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లేదా? సార్, గతంలో ఆర్డీఓ గారికి ఒకసారి మెమోరాండం ఇచ్చాం, మీడియాతో కూడా ఇలా ఎట్టే పెట్టాం. కానీ వస్తుంది అని చెప్పారు, కానీ ఇంతవరకు అయితే దాన్ని అమలుపరచలేదండి. మేము ప్రతిసారి అక్కడికి వెళ్దాం, అక్కడ ఇన్ఛార్జ్ గారు ఇక్కడికి రావటం, ఎప్పుడో గురువారాలు ఎప్పుడో వస్తారు. కానీ అట్లా కాదండి, ఇదే తిరువూరులో ఉంటే ఎప్పుడూ ఆఫీసరు మాకు కూడా కొద్దిగా అనుకూలంగా ఉంటది. ఏదో టైంలో వెళ్ళి అతని గారిని కలిసి మా గోడిని కొంచెం వెల్లవించుకున్నామన్నా కూడా ఇక్కడ ఏమీ కూడా జరగట్లేదు. అది కాకుండా మమ్మల్ని అణిసివేసే ద్వారంలోనే ఉన్నారు. కానీ ఇక్కడ కనీసం పేదవాడికి ₹10 పెంచుదామన్నా అటు ఇటు కూడా మమ్మల్ని ఎనగదొక్కే కార్యక్రమంలో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా భవన కార్మికుల మీద పడుతున్నారు. ఇవాళ సిమెంట్ కట్టకి ₹70 ఉన్నట్టు ఎమ్మటి సడన్ గా ₹70 పెంచారు సార్. ఇక రాను పనులు కూడా కష్టంతో కూడుకున్న పనులే మేము చేయడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటది. ఇప్పుడు మమ్మల్ని అనగదొక్కే పనిలో ఉన్నారు అనే విషయాన్ని మీరు ప్రస్తావన చేస్తూ వస్తున్నారు. ఎట్లా భవన కార్మికుల్ని అనగదొక్కే పని అంటే అధికారుల నుంచి జరుగుతుందా, లేదు మరి మామూలుగా ఈ మధ్యవర్తుల వల్ల ఏమైనా జరుగుతుందా? మధ్యవర్తులే సార్. అధికారికంగా అయితే మాకు ఇబ్బంది అయితే లేదు. ఏ ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కానీ పార్టీ తరఫు నుంచి కానీ మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ దీని పైల దృష్టికి మాత్రం చేరవేయట్లేదు సార్. అసలు పై దృష్టికి చేరవేస్తే కాచకూతో మాకు కూడా కొంచెం వస్తుంది. కానీ ఇక్కడ లేబర్ ఆఫీసర్ లేకపోవడం వల్ల మేము ఇచ్చే అర్జీలు ఎవరికి ఇవ్వాలా, ఎక్కడి నుంచి వెళ్ళాలా, ఈ నివేదిక గవర్నమెంట్కి ఎట్టెళ్ళాలా అనేది కొంచెం గవర్నమెంట్ ద్వారా మాకు వస్తే ఏదో ఒకటి లబ్ధి చేరింది సార్. ఎవరికి స్కిల్ డెవలప్మెంట్ లో చంద్రబాబు నాయుడు గారు మాకు ₹3000 ఇచ్చి నెల రోజులు స్కీమ్ పెట్టి పని ఎలా చేయాలా, ఏం చేయాలా అనేది మొత్తం కూడా మాకు నేర్పించారు సార్. ఆ బాండ్లు కూడా వచ్చినాయి మాకు. మొత్తం కూడా స్కిల్ డెవలప్మెంట్ బాగానే చేశారు అప్పుడు. కానీ ఇప్పుడు గత 5 సంవత్సరాలు మాకు దాని గురించి ఏమీ లేదు. మళ్ళీ కూడా అలాంటిది ఏదైనా పెడితే ప్రజలు కొంచెం బాగుంటుంది. మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ మొన్న కలెక్టర్ గారు వచ్చి ఇక్కడ ప్రజావేదిక కూడా పెట్టడం జరిగింది. మరి వాళ్ళ దృష్టిలోకి ఏమన్నా మీ సమస్యలను తీసుకెళ్ళడం ఏమన్నా జరిగిందా అంటే ఏం చెప్తారు? మేము ఇంకా తీసుకెళ్ళలేదు సార్. ఇప్పుడు మొన్న ఒకసారి ఇచ్చాం మేము అర్జీ. దత్తు గారికి చెప్పినప్పుడు ఏమన్నారంటే మాకు ఒక లెటర్ పెట్టమన్నారు. మేము లెటర్ కూడా తయారు చేసాం సార్. ఎల్లుండి వెళ్ళి సార్కి ఎమ్మెల్యే గారికి కూడా మేము లెటర్ ఇస్తాం. అయితే సార్కి అయితే మేము చెప్పలేదు పాప, మనం అబద్ధం ఆడకూడదు సార్. ఆ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే కంపల్సరీ దీని మీద ఏదో ఒకటి చేస్తారని నమ్మకంతోనే మరి ఆ ఎమ్మెల్యే గారికి కూడా మేము విన్నవించుకుంటున్నాం సార్. వెళ్ళి మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉసుక ఫ్రీ చేసింది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మీకు భవన కార్మికులకు ఏ విధంగా ఉపాధి కలిగింది అంటే ఏం చెప్తారు? పర్లేదు సార్, కొంచెం గత 5 సంవత్సరాల మీద కొంచెం బెటరే సార్. కాకపోతే మధ్యలో మళ్ళీ ఈ ఆధార్ కార్డులు ఈ పెట్టడం వలన కొంచెం బ్రేక్ అవుతుంది సార్. మా చేరేవాడికి చేరట్లేదు, మళ్ళీ మధ్యలో అది కూడా దొంగదారులు పడుతుంది సార్. మా సొంత ఆధార్ కార్డు పెడితే మళ్ళీ అది వేరే వాళ్ళకి పోసుకోవడం, మధ్యలో
అది లేకుండా డైరెక్ట్ ఇక్కడే గవర్నమెంట్ ఆఫీస్ ఒకటి ఓపెన్ చేసి మేము ఇచ్చే ఫ్రీ ఉసుకలో కూడా అక్రమాలు జరుగుతున్నాయనే విషయాన్ని మీరు చెప్తున్నారా? అవును సార్, తప్పకుండా జరుగుతున్నాయి సార్. ఎందుకంటే మధ్యలో దళారుల వ్యవస్థ పోగైనప్పుడు ఏమవుద్దంటే మేము ఇచ్చిన ఆధార్ కార్డు వేరే వాళ్ళకి పోయటం వల్ల మా ఆధార్ కార్డులో మేము వెళ్ళినప్పటికీ మాకు ఆన్లైన్ అవ్వట్లేదు సార్. అది వాళ్ళు ఎన్ని ట్రిప్పులు తోలుతున్నారో ఎక్కడ తోలుతున్నారో మాకైతే తెలియదు సార్. ఎందుకంటే దాన్ని ఇక్కడే తిరువూరులోనే ఏ మండలానికి ఆ మండలం ఒక ఆఫీస్ ఓపెన్ చేసి మేము తీసుకెళ్లిన అర్జీని అమోదు చేస్తే ఆ లారీ డైరెక్ట్ గా మాకు వచ్చేలా చేసి ఇప్పుడు భవన కార్మికులకి ప్రమాదవశాత్తు జరిగితే ఏది జరిగినా గానీ మీకు లబ్ధి ఏ విధంగా ప్రభుత్వం నుంచి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఎటువంటి హామీలు ఏమైనా ఇచ్చారా, లేకుంటే ఆ విధంగా మీరు ఏమన్నా ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సార్, భవన కార్మికులకి ఏది వచ్చినా గానీ నేను అండగా ఉంటానని చెప్పారు సార్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ దృష్టి గారి కూడా మేము తీసుకెళ్తాం సార్ దీన్ని. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఫస్ట్ లేవనెత్తిన అంశం ఏంటంటే భవన కార్మికులదే సార్. అందుకనే మేము కూడా సార్ దృష్టికి ఒకసారి తీసుకెళ్తాం సార్. ఎందుకంటే ఇక్కడ చాలా మంది పేదవాళ్లే ఉన్నారు. క్లెయిమ్స్ అయితే మాకేం రావట్లేదు సార్. ఇంతవరకు కూడా చేతి తిరిగిన వాళ్ళు కాలిగిన వాళ్ళు క్లెయిమ్స్ పేరుపోయినాయి తప్ప ఒక్క రూపాయి కూడా వాళ్ళ దగ్గర నుంచి మేము రికవరీ చేయలేకపోయాం. భవన కార్మికులు ఏది పని చేసే టైంలో ఏదన్నా ప్రమాదవశాత్తు జరిగిన టైంలో దాదాపుగా అటువంటి ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలతో మంచాల మీద ఉన్న వాళ్ళు తిరువూరు మండలంలో ఎంతమంది ఉన్నారంటే ఏం చెప్తారు? చాలా మంది ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు. పక్షవాతం వచ్చిన వాళ్ళు ఉన్నారు, కాళ్ళు చేతులు తిరిగిన వాళ్ళు ఉన్నారు, పని చేయని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే దీని మీదే ఆధారం సార్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చేసిన పని ఇదే, ఏరే పనికి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. అందుకనే వాళ్ళకు కూడా ఏదో పెన్షన్, సరే వయసుతో పని లేదు సార్. వాళ్ళు 50 సంవత్సరాలు ఉండొచ్చు, 40 సంవత్సరాలు ఉండొచ్చు. అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి ఒక పెన్షన్, వాళ్ళకి 4,000 ఇచ్చినప్పుడు కనీసం వీళ్ళకి 2,000 అన్నా ఇస్తే కొద్దిగా వాళ్ళ కుటుంబ పోషణ కూడా బాగుంటుందని. మీరు ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని భవన నిర్మాణ కార్మిక ప్రెసిడెంట్ గా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? మాకు తక్షణం క్లెయిమ్స్ మొత్తం అమలు చేయాలి సార్. ఇక్కడ లేబర్ ఆఫీసర్ గారిని పెట్టాలి. ఎందుకంటే మా సమస్యను ఒక గవర్నమెంట్ అధికారికి తీసుకెళ్తేనే అది ప్రభుత్వం దృష్టికి చేరేది సార్. ఆ ప్రభుత్వం దృష్టికి చేరాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది. అదే ఇక్కడ ఆఫీసర్ ఉంటే ఆఫీసర్ మేము క్వశ్చన్ చేస్తాం, ఆ ఆఫీసర్ వెళ్ళి కలెక్టర్ గారికి చెప్తారు, కలెక్టర్ గారు నివేదిక పెడతారు. కానీ ఇక్కడ అసలు ఆఫీసే లేని మా గోడు ఎవరికి పెట్టాలి? ప్రతిసారి వెళ్ళాలంటే ఎవరి సమస్యలు వాళ్ళకుంటాయి. ఇప్పుడు ఆర్డీఓ గారు ఉన్నారు, ఆర్డీఓ గారికి ఉంటే పనులు కోకొలను ఉంటాయి. ప్రతిసారి మేము వెళ్ళి మనం డిస్టర్బ్ చేయడం కూడా పద్ధతి కాదు సార్. అదే ఆఫీసు మా ఆఫీస్ అంటూ మాకుంటే మేమే వెళ్ళి డైరెక్ట్ కలుస్తాం. అధికారులు ఎవరైనా ప్రజా సమస్యల కోసం ప్రజల కోసమే ఉంటారు. మీ సమస్యని తెలియజేయడంలో తప్పేం లేదు, తెలియచేయచ్చు కూడా, వాళ్ళు చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. అటువంటి పరిస్థితుల్లో మీరేమన్నా ఆర్డీఓ గారికి మళ్ళీ ఇప్పుడు ఈ పరిస్థితిని ఉద్దేశించి మళ్ళీ ఏమన్నా మెమోరాండం పెట్టే ఆలోచనలు ఏమన్నా ఉన్నారా? ఇస్తాం సార్, తప్పకుండా ఇస్తాం. ఎందుకంటే చాలా మంది ఇబ్బందులు పడేది ఏంటంటే ఎంతవరకు పెట్టినా క్లెయిమ్స్ రావట్లేదు, కొత్త కార్డులు జారీ అవ్వట్లేదు,